కురుక్షేత్ర మహాసంగ్రామంలో 17వ రోజు రణభూమిలో కర్ణుడు వీరోచితంగా పోరాడుతున్నాడు. అర్జునుడితో పోరాడుతున్న వేళ తన రథచక్రం భూమిలో కూరుకుపోయింది. ఆ సమయంలో అస్త్రశస్త్రాలు ఉపయోగించకూడదు. తన రథాన్ని బురద నుంచి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాడు కర్ణుడు. అదే అదునుగా చూసి శ్రీకృష్ణుడు సూచన మేరకు అర్జునుడు బాణం సంధించి కర్ణుడిని సంహరించాడు. మృత్యువు సమీపిస్తున్న వేళ అపారమైన దానగుణాన్ని ప్రత్యేకంగా నిలిచిన కర్ణుడు వద్దకు కృష్ణుడు వచ్చాడు. నీకేమైనా చివరి కోరిక ఉంటే నాతో పంచుకో, నేను నెరవేరుస్తాను అని అన్నాడు. కర్ణుడు తన మనసులోని ఆఖరి కోరికలను శ్రీకృష్ణుడికి చెప్పాడు. కర్ణుడు తాను మరణించిన తర్వాత కూడా దానగుణం మరియు అపారమైన పరాక్రమం గురించి భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవాలని కోరుకున్నాడు. తను చేసిన త్యాగాలు, పడిన బాధలు, చూపిన ధైర్యం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోవాలని అతడు ఆకాంక్షించాడు. రెండవది, యుద్ధంలో తాను అర్జునుడితో సమానంగా పోరాడానని, తనకు అర్జునుడికి వచ్చినంత గౌరవం దక్కాలని ఆకాంక్షించాడు. ఆఖరిగా తాను కుంతి కుమారుణ్ణని, పాండవుల అన్నయ్యనని తన మరణం తర్వాత బయట పెట్టవద్దని కోరాడు. కర్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు పుట్టుక రహస్యం గురించి తెలుసుకున్నప్పటికీ దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం కౌరవుల పక్షాన పోరాడాడు.